శరత్ గారు ప్రజలకు ఏం చెప్తారు మీరు? శరత్ గారు ఒకటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నో డిస్ప్యూట్, కరెక్ట్. కేటీఆర్ కూడా చెప్పారు. లీగల్ గా దీనిలో పొలిటికల్ లీడర్స్ వితౌట్ సైనింగ్ ఏ ఫైల్లో ఎటువంటి సిగ్నేచర్ లేకుండా లీగల్ గా దోషులుగా నిలబెట్టే ఛాన్స్ ఉందా? లేదు లేదు లేదు. ఇక్కడ ఇది అంతా కొంతమంది అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించినారు, మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెట్టినారు. కేసీఆర్ కు ఏం చేస్తే సంతృప్తి జరుగుతుందో ఆ సంతృప్తి చేయడానికని, తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కాపాడడం మా జాతి బాధ్యత అని భావించి కొంతమంది కేసీఆర్ కులానికి చెందిన ఆఫీసర్లు చేసిన ఓవర్ యాక్షన్ ఇది. ఇందులో కేసీఆర్ కు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఏంటిది అనేది రేపు కేసీఆర్ పోలీసుల ముందు చెప్తే తెలిసేది. ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు మేము ఈ సిట్ లో ఉన్న ఆఫీసర్లు కూడా దేవర్ ఆల్సో కమిషనర్స్ సార్. ఇప్పుడు సజ్జనార్ వాజ్ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ ఎట్ దట్ టైం. ఆయనకి కమిషనర్ స్థాయిలో ఉన్న ఆఫీసర్ కి ఏం జరుగుతుంది, ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది అనేది ఆయనకు తెలియదా సార్? మనలో మాట అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఇటు ఆడమంటే ఇటు ఆడతారు, నటులు అనమాట. నటించబట్టే నటిస్తారు. రాముడి పాత్ర జీవించినారు, పాత్రలు నటించబట్టే జీవించినారన్న ఆ పాత్రలలో ఉంటున్నారు తప్ప వీళ్ళకి తెలియదా అని నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవర్ ట్యాపింగ్ సమ్ ఫోన్స్ విచ్ ఆర్ ఆల్సో ఫాలింగ్ విత్ ఇన్ ది సైబరాబాద్ జ్యూరిడిక్షన్. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలలోనే ఉన్నారు కదా ఈ సోకాళ్ళు లీడర్లు అందరూ. వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తున్న సంగతి అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సజ్జనార్కు తెలియదా? ఈ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. వీళ్ళ డ్యూటీని ఏం చేసినారు? యూనిఫామ్ కి ఏం గౌరవం ఇచ్చినారు? వీళ్ళు బాధ్యతగా ఎక్కడ ఎందుకు కూడా లేదు. ఒకవేళ పొలిటికల్ బాస్ అడిగినాడే అనుకుందాం మనలో మాట, ఒక ప్రత్యర్థి యొక్క ఫోన్ ట్యాప్ చేయమనంటే సార్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్, ఐఎమ్ అన్ ఆఫీసర్, ఐ హావ్ గాట్ సర్టన్ ఆబ్లిగేషన్స్, ఐ షుడ్ డూ మై జాబ్ అని అనద్దా? షుడ్ దే నాట్ పుట్ అప్ దేర్ ఇంటిగ్రిటీ అబౌవ్ ది సో కాల్డ్ ఈ చెంచాగిరి? ఇదంతా చాలా అంటే పొలిటిసైజ్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ని. రాష్ట్రం లోపల ఇవాళ నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే కలెక్టర్లను లేకుండా చేసినారు, సెక్రటరీలను లేకుండా చేసినారు. అందరూ ఒక చిన్న స్వార్థం కోసమని, చిన్న ఒక పోస్టింగ్ కోసమని రకరకాలుగా రాజకీయ నాయకుల దగ్గర చర్చాలు కొట్టుకుంటూ వ్యవహారాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దిస్ సార్ట్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నా నేను. అందుకే నేను అనేది ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అన్యాయం జరిగితే మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉండాలి. ప్రతిపక్ష నాయకుడికి ఉండే గౌరవం ప్రతిపక్ష నాయకుడికి ఉంటది, ముఖ్యమంత్రి ఉండే గౌరవం ముఖ్యమంత్రికి ఉంటది, మంత్రులకు ఉండే గౌరవం మంత్రులకు ఉంటది. ఎవరి మర్యాదను ఎవరు తప్పించి వ్యవహారాలు చేసినా అది తప్పు అని చెప్పే క్రమంలో మనం కేసీఆర్ ను ఎట్లా ఎందుకు మళ్ళా సరెండర్ అయినాడు అని అన్నప్పుడు మొదట ఏమన్నారు, మొత్తం కౌరవ సేన అంతా నేనే గెలిచి వస్తే అసలు నేను రావాల్సిన అవసరం లేదు, ఇచ్చేదంతా రాంగ్, నేను అసలు ఉండేది అక్కడ, నేను అక్కడికే వస్తే మాట్లాడతా అన్నాడు కదా. అదే మాట మీద నేను ఉండేది ఏం ఫరక్ పడుతుండే? ఏం కేసీఆర్ ను జైల్లో వేద్దురా, అరెస్ట్ చేద్దురా, ఏం చేద్దురండి? యూ షో మీ వన్ ఎగ్జాంపుల్. నందిని సత్పతి కేసు లోపల ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కేసులో సుప్రీంకోర్టు దే హావ్ క్లియర్లీ డెల్ట్ విత్ ఆర్టికల్ 21 యొక్క ప్రొవిజన్స్, పోలీస్ పవర్స్, హౌ దే హ్యావ్ టు డీల్ విత్ అనేది. కాబట్టి అది అంత సులభమా? అదేమన్నా ఏదో షోలే సినిమాలో ఉంటది కదా, ఏది వాడు గబ్బర్ సింగ్ డైలాగ్ కొడతాడు, బక్రికా బచ్చే యూ ఆయా యూ లేకే అని తీసుకోపోతారా కేసీఆర్ అట్లా అంత ఈజీగా అరెస్ట్ చేసే ఇది ఉండేదా? ఈ ఆఫ్టర్ ఆల్ నోటీస్ అండర్ 160 కింద కేసీఆర్ కు ప్రాపర్ అడ్వైస్ ఇవ్వలేదు ఎవరు. ఆయనను తప్పుతో పట్టించినారు. ఆయన అదే మాట మీద స్టాండప్ అయ్యి ఉండేది. నథింగ్ డూయింగ్ లెట్ us see. తెలంగాణ సమాజం కూడా చూస్తుండే కదా రాజకీయ కక్షల కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఏ మేరకు వాడుకుంటారు, ఎట్లా వాడుకుంటారు, ఏ రకంగా చేస్తారు. ఇప్పుడు ఆయన అదే చేసి వీళ్ళు అదే చేసిన తర్వాత న్యాయ నిర్ణేతలు ఎవరండి? ఓకే ఓకే సార్ భరత్ గారు, యా విఠల్ గారు, క్లోజ్ చేద్దాం ఒక 3-4 minutes లో.